వెల్కమ్ బ్యాక్. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు ముగియడం, వారాంతరం కావడంతో శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సిఫారసు లేఖల స్వీకరణను నిలిపివేశారు. ఆన్లైన్ కరెంటు బుకింగ్ ద్వారా రోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల జారీని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇక భక్తులు తమ యాత్రను ముగించుకునే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. బయట క్యూ లైన్లు బాలాజీ నగర్ ప్రాంతం వరకు విస్తరించాయి. ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో పరిస్థితిని టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇక తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, తిరుమలలో భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ గంగోత్రి, ఏదైతే వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలోనే తిరుమలకు భక్తులు తాకిడి విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలి. మరోవైపు 3 రోజులు వరుస సెలవులు రావడంతోనే విపరీతంగా తిరుమలకు భక్తులు తాకిడి పెరిగింది. నిన్న ఒక రోజే తిరుమల కొండ మీద 1.5 లక్ష మంది భక్తులు సోమవారం దర్శనానికి వేచి ఉన్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన రాత్రి పరిశీలించారు. పూర్తి స్థాయిలో ఈవో చైర్మన్ తో మాట్లాడిన తర్వాత ఏదైతే రేపటి కోసం జారీ చేసే వీఐపీ సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. మరొక ఆన్లైన్ లో కరెంట్ బుకింగ్ శ్రీవారి టోకా కోటాను కూడా పూర్తి స్థాయి 800 టికెట్లను రద్దు చేశారు. సామాన్య భక్తులకే ఆ స్థానాన్ని కేటాయిస్తామని టీటీడీ అదనపు ఈవో చెప్పారు. ఇప్పటికే అదనపు సిబ్బందిని నియమించుకొని అధికారుల సమన్వయంతో పోలీసు శాఖ సిబ్బంది సహకారంతో పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకి పెద్దపీట అంటూ పూర్తిగా ఎక్కడెక్కడ భక్తులను క్యూలో అనుమతిస్తున్నారు. క్యూలో వేచి ఉన్న వారికి నిరంతరంగా అన్నపానీయాలు అందజేస్తున్నారు. మరోవైపు యాత్రలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలని టీటీడీ అదనపు ఈవో కోరుతున్నారు. ఎందుకంటే పూర్తిగా భక్తులు ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో 1.5 లక్ష మంది ఒక్కరోజు కొండకు పోటెత్తడంతో ఇది జరిగిందని చెప్పుకోవాలి. మరోవైపు భక్తులు తాకిడి పెరగడంతో అటు యాత్ర సముదాయాలు పూర్తిగా నిండిపోయాయి. గదులు దొరక చాలా మంది భక్తులు ఆరు బయటే వేచి ఉన్నారు. నిన్న సాయంత్రం 6 తర్వాత భక్తులను క్యూలో అనుమతించలేదు. అర్ధరాత్రి జరిగిన తర్వాత తెల్లవారుజామున భక్తులను క్యూలోకి అనుమతించారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో భక్తులకు సోమవారం దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రేపటి సంబంధించిన వీఐపీ సిఫార్సు లేఖలు అలాగే బ్రేక్ దర్శనం రద్దు చేసింది. మరో శ్రీవారి టికెట్ కూడా రద్దు చేసి నిర్ణయం చేసుకుంది. మరో 2 రోజులు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో పూర్తిగా భక్తులు కూడా సహకరించాలని టీటీడీ ఈవో కోరుతున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్.